ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ నూతన వత్సరం ఓ గొప్ప సంఘటన ఇక్కడ మనం చదువుకున్నాం. దావీదు మహారాజు మీద భాగంలో మీద పేరాలోకి మనం ఒకసారి వెళ్తే 5వ అధ్యాయం ఆఖరి పేరాలో ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తాడు. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటే ఇతను యుద్ధానికి వెళ్లే ముందు దేవుని దగ్గర అడుగుతాడు, దేవా ఫిలిస్తీన్లు వచ్చి మా మీద పడుతున్నారు, యుద్ధానికి వెళ్ళాలా? ఎదురుగా వెళ్ళి యుద్ధం చేయమంటావా, ప్రక్క నుంచి వెళ్ళమంటావా అని అడిగితే, రోజు లేదు నువ్వు వెళ్ళకు, పలానా ఈత చెట్ల ద్వారా వెళ్ళు, పలానా దగ్గర నుంచి వెళ్ళు, వెనుక నుంచి వాళ్ళని కొట్టు, నేను నీకు జయమిస్తాను అన్నాడు. దావీదు దేవుడు చెప్పినట్లుగా పోయాడు, ఫిలిస్తీన్లు సంహరించాడు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. మందిరంలోనికి పోయి మందిరం అంతా కలయి చూశాడు. ప్రత్యక్ష గుడారం మందిరం అంటే అప్పుడు మందిరం కట్టబడలేదు, ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సినవి ఏమి లేవు. అక్కడ జరగాల్సిన విధులు జరగలేదు. లేవీయులు ఎవరు వాళ్ళ పనులు చేయట్లేదు, యాజకులు ఎవరు వారు వృత్తి చేయట్లేదు. ప్రత్యక్ష గుడారంలో అసలు మందసమే లేదు. అరే మందసము లేదు, దేవుని దగ్గర విచారణ చేసే పరిస్థితి లేదు, బలి అర్పణలు లేవు, లేవీయులు వాళ్ళు పనులు చేయట్లేదు, ఏమైంది ఇది అని చెప్పి మనకి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలోకి పోతే అక్కడ అధిపతులను, దశాధిపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను పిలిపించి ఆలోచన చేశాడు ఏం చేయాలి అని. అందరూ కూడా మందసాన్ని తీసుకురావాలని ఒక ఆలోచనకు వచ్చారు. అప్పుడు ఐగుప్తు దేశం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరిన ప్రాంతం మొదలుకొని యోర్ధన్ వరకు, గాజా మొదలుకొని సముద్రం వరకు ఆ ప్రాంతంలో ఉండినటువంటి లేవీలందరినీ ఒక 30,000 మందిని పోగేసుకొని మందసం తీసుకురావడం కోసమని ఆ గిల్బోవ పర్వతం దగ్గరికి ప్రయాణం అయ్యారు. ఇంతకీ మందసం ఎక్కడుంది అనేది వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడుంది? ఆ గిల్బోవ పర్వతం మీద అక్కడ ఎవరో అభినాదాబ్ అని ఒకడు ఉంటే వాడి ఇంట్లో ఉంది. ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన మందసం ఒక వ్యక్తి ఇంట్లో 20 ఏళ్ళు ఉందండి. చాలా విచారకరమైన సంగతి. సౌలు రాజు ఇంచుమించు తన ఏలుబడిలో 29వ ఏట కానీ 30వ ఏట కానీ ఆ మందసాన్ని అక్కడ వదిలేశాడు. ఎందుకు వదిలేయవలసి వచ్చింది అని అంటే అది ఒక పెద్ద చరిత్ర. సమయం మనకి చాలా తక్కువ ఉంది, చాలా సమయం అయిపోయింది, అవన్నీ చెప్పడానికి సలకపోయినా తూకిగా చెప్తాను. ఫిలిస్తీన్లతో ఊరకనే వీళ్ళు యుద్ధానికి పోయారు. సహజంగా ఇశ్రాయేలు ఏంటంటే ఎవరైనా వచ్చి మీదన పడితే వాళ్ళని డిఫెండ్ చేసి వాళ్ళని గెలుస్తారు, దేవుడు వారికి తోడయ్యారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళే వెళ్ళి యుద్ధానికి దిగారు. అది ఏలీ కాలం. ఒప్ని ఫినెహాసులు యాజకులుగా ఉన్నారు. కానీ యుద్ధమే వీళ్ళు సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒప్ని ఫినెహాసులు కూడా యుద్ధానికి వెళ్ళారు. ఫిలిస్తీన్లు వీళ్ళని చుబ్బరగా చెతక్కొట్టేశారు, ఓడిపోతున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చింది, మందసాన్ని తీసుకొస్తే మనకు బాగుంటుంది, మనం పోయి దేవుని మందసాన్ని తీసుకొద్దామని ఒప్ని ఫినెహాసులు లేవీయులు పోయి మందసాన్ని మోసుకొచ్చి దండుపాలెంలో పెట్టారు. ఆ మందసం రాగానే ఇశ్రాయేలీయులు ఆ రాత్రి వేసినటువంటి ఆ కేకలకు, ఆ అరుపులకు, దేవుని స్తుతించిన ఆ శబ్దానికి ఫిలిస్తీన్ల గుండెలు అవిసిపోయాయి. అక్కడ ఏమనుందంటే వాళ్ళ అరుపులను చూచి వాళ్ళు విడిగి పడిపోయారు. అయ్యో వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చేసాడు, వాళ్ళ మందసం వాళ్ళ మధ్యకు వచ్చేసింది, మనం చచ్చిపోతాము, మనకు బ్రతుకుండదు అని భయపడిపోయారు. అయినా సరే కొందరు తమాయించుకొని ఏం పర్వాలేదు, ఏదైతే ఏదవుతుంది, ఎలాగ మనం యుద్ధం చేయడానికి వచ్చాం, చస్తే చస్తాం, బతికితే బతుకుతాం, ఏదైనా అని ఇంకా రోడ్డులో బుర్ర పెట్టాక రోకల కోటుకు ఆలోచించేది ఏముందులే అని దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ వార్. ఉదయం వెళ్ళి యుద్ధం చేసినప్పుడు దేవుడు వీళ్ళకి తోడుగా లేడు. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. కానీ దేవుడు ఆ మందసంలో లేడు, దేవుడు వీరికి తోడుగా లేడు. మందసం వచ్చిన కృప లేదు, మందసం వచ్చిన ఆశీర్వాదం లేదు, మందసం వచ్చిన దేవుడు తోడై లేదు. అందుకు ఫిలిస్తీన్ చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. ఒప్ని ఫినెహాసులు కూడా చచ్చిపోయారు. ఒకడు యుద్ధంలో నుంచి పరిగెత్తుకొని ఒప్ని ఫినెహాసు తండ్రి అయినటువంటి ఏలీ దగ్గరకు వచ్చి, అయ్యా నీ కుమారులిద్దరూ చచ్చిపోయారు, మందసం అని ఇంకా అతను నోటంటూ వచ్చేసరికి ఏలీ గుండె జారిపోయి అతడు స్థూలకాయుడు ఒక పీట మీద కూర్చున్నాడు. ఆ మందసం ఫిలిస్తీన్లు పుట్టుకుపోయారనబోయేసరికి
మందసం పోయిందా అని అలా వెనక్కి తిరగబడి మెడ విరిగి చచ్చిపోయాడు ఏలి. చాలా విచారకరమైన సంఘటన. సరిగ్గా అదే సమయంలో హోప్ని భార్య డెలివరీ అవుతుంది. డెలివరీ అవుతున్నటువంటి ఆమె కుమారుని కన్నది. మంత్రసాని చెబుతుంది, అమ్మా భయం లేదు, కొడుకే పుట్టాడని గందరగోళం చేస్తుంది ఆ మంత్రసాని. అప్పుడు ఆమె ప్రాణం పోతూ ఏమన్నదో తెలిసిన, ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయింది కాబట్టి అతనికి ఇంకేమైనా పేరు పెట్టవలసిన పని లేదు, ఈకాబోదు అని పేరు పెట్టు, యెహోవా ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది అని అతనికి పేరు పెట్టు అని చెప్పి ఆమె చచ్చిపోయింది. పెద్ద డిస్ట్రక్షన్. ఇశ్రాయేలులో గొప్ప డిస్ట్రక్షన్ వచ్చింది. ఇశ్రాయేలు గొప్ప శ్రమలు వచ్చినాయి, ఇశ్రాయేలు గొప్ప వేదనలు వచ్చినాయి, ఇశ్రాయేలుకు చాలా బాధలు వచ్చినాయి. మందసం ఫిలిష్తీయులు మోసుకుపోయి వాళ్ళకు ఒక దేవత ఉంది, వాళ్ళ దేవుడు దాగోను. ఆ దాగోను గుడిలోనికి తీసుకుపోయి ఈ పరిశుద్ధమైన మందసాన్ని విగ్రహం ముందు పెట్టేసి తలుపులు వేసుకొని పూజారులు పోయారు. మళ్ళీ ఉదయాన్నే వచ్చి తలుపులు తెరిచేసరికి ఆ ఎంత పెద్ద విగ్రహమైనటువంటి రాతి విగ్రహము ఆ మందసం ఎదుట బోర్ల పడిపోయింది. ఫిలిష్తీ సర్దారులు కబురు పెట్టి వాళ్ళందరూ వచ్చి తలుపులు తీసి చూసేసరికి విగ్రహం పడిపోయింది. ఎవడరా ఈ కన్స్ట్రక్ట్ చేసింది అని కన్స్ట్రక్టర్లు తిడుతున్నారు, సిమెంట్ని తిడుతున్నారు, ఆ కట్టిన వ్యవహారాన్ని అంతటినీ తిడుతున్నారు. కానీ మందసం గురించి వాళ్ళు ఆలోచించారు. మొత్తం మీద ఎలాగో దాపు పెట్టి మరలా విగ్రహాన్ని లేపి తాళ్ళు కట్టి దాపులు పెట్టి విగ్రహాన్ని నిలబెట్టారు. మళ్ళీ తలుపులు వేసుకుని పోయి ఉదయం వచ్చి చూసేసరికి ఆ మందసము ఈసారి ముక్కలై తల చేతులు గడప మీదను మొండు ముక్క పక్క కాళ్ళు ఒక పక్క పడిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది అంటే ఫిలిష్తీ సర్దారుల్లో కొంతమంది యాజకులు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఆ మందసం తీసుకొచ్చారు కదా, ఇశ్రాయేలు దేవుడు ఎదుట మన దేవతలు మన దేవుళ్ళు నిలబడలేరండి, ఆ దేవుడు గొప్ప దేవుడు అండి అని చేతులు ఎత్తేశారు. అప్పుడు వాళ్ళు మూసివేసిన తలుపు ఈ దినం వరకు మరి తెరవలేదు. అంటే మహాదేవుని ఎదుట ఏ దేవతలు ఏ దేవుళ్ళు నిలవలేరు అని ఫిలిష్తీయులు యాక్సెప్ట్ చేసేశారు. అయితే ఈ మందసం ఏం చేయాలి అని అక్కడి నుంచి గాజాకు పంపించారు. అప్పటికే ఆ దేశంలో గడ్డల రోగాలు వచ్చినాయి. గాజాలో కూడా గడ్డల రోగాలు, మర్మస్థానంలో గడ్డల రోగాలు వచ్చినాయి. అక్కడ నుంచి ఎస్కోల్ పంపించారు, అక్కడ గడ్డల రోగాలు వచ్చినాయి, చచ్చిపోతున్నారు ప్రజలు, నశించిపోతున్నారు. అక్కడ నుంచి ఎక్రోనుకు పంపించుదామని తలంపులు వచ్చి సర్దార్ పిలుపులు ఎక్రోనుకు పంపిస్తూ ఉంటే ఎక్రోను ప్రజలు పెద్ద కేకలేశారట, ఆకాశాన్నంత కేకలేశారట, అయ్యి బాబోయ్ ఆ మందసం మా దగ్గరకు వద్దు, మేము చచ్చిపోతాం, మేము నశించిపోతాం, మాకు వద్దు వాళ్ళు వేసిన కేకలట ఆకాశాన్ని నింటున్నాయంట. ఇదంతా మనకి 5, 6, 7 అధ్యాయాల్లో మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ చదివించడానికి సమయం చాలదు, జాగ్రత్తగా వినండి. వాళ్ళు వేసిన కేకలకు సర్దార్లు ఫిలిష్తీయులు అందరూ కూర్చొని ఏం చేద్దాం, మరి ఆమె వస్తే మనం చచ్చిపోతాం, గడ్డల రోగాలు వచ్చేస్తాయి, ఏవో రోగాలు వచ్చి చచ్చిపోతాం, ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు చక్కగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మందసం ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికి పంపించేద్దాము, దీనిని మనం భరించలేము, దీనికి మనం సేవ చేయలేము, ఈ మందసాన్ని మనం పంపించేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళకున్న పరిజ్ఞానం చొప్పున ఒక క్రొత్త బండిని ఒక దాన్ని తయారు చేసి మందసాన్ని దాని మీద పెట్టి పాడి ఆవులను తీసుకొచ్చి కట్టి వాటి పిల్లలను దూరపరిచారు. అక్కడ ఒక మాట రాసుకున్నారు వాళ్ళు, ఏమనంటే ఈ మందసం వలనే మనకి కీడు, ఈ జబ్బులు, ఈ మరణములు, ఈ నాశనం వస్తే ఈ పాడి ఆవులు తిన్నగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతుంది. అలా కాకపోతే అదృష్టవశము చేతనే మనకి ఇది కలిగింది అనుకుంటా. అదృష్టము అనే పదం అక్కడ కనిపిస్తుంది. లక్ అనేది క్రిస్టియానిటీది కాదండి. నెవర్ సే లక్. నుదుటి రాతలు, లక్కలు అవన్నీ బైబిల్ కావు. మనదంతా కృప, మనమంతా దేవుని కృప మనుషులు. లక్ అనేది అన్యులది. ఈ లక్ ఇక్కడ నుంచి బబులోను కూడా అన్నారు. వాళ్ళెవరు? నెబుకద్నెజరు అంటాడు, అదృష్టవశము చేతనే ఇవన్నీ నాకు కలిగినాయని, అదృష్టవశము చేతనే దేవుడు మీకు ఇచ్చాడని. అంటే ఈ అదృష్టాలు, లక్కలు, ఈ పదాలన్నీ కూడాను అన్ని జనులకు సంబంధించినవి, పరిశుద్ధమైన మనకు సంబంధించినవి కావు. పరిశుద్ధమైన మనం ఏమిటంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని క్షేమం. సరే, అదృష్టవశము చేతనే మనకి జబ్బులు వచ్చినాయో అని అనుకుందాము.
అనుకొని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి బండిని పెట్టి వదిలినప్పుడు ఆ ఆవులు పెద్ద కేకలు వేసుకొని అరుపులు అరుచుకొని రాజమార్గము గుండా ఆ మందసాన్ని తీసుకొని బెత్షెమోషు వారి ప్రదేశానికి వచ్చినారు. బెత్షెమోషు వారు అనగా ఆ ప్రదేశము భూభాగాలు పంచుకునేటప్పుడు ఇశ్రాయేలీలు యెహోషువకు ఆ భూభాగం వచ్చింది. యెహోషువ తీసుకున్న భూభాగమే బెత్షెమోషు వారు కోతలు పోస్తున్న సమయమున ఆ మందసం వస్తుంది. దూరం నుండి ఆ ఆవులు మోసుకొని వస్తున్న మందసాన్ని వీళ్ళు చూచి చప్పట్లు కొట్టి మహిమపరచి, వావ్, మన మందసం మన ఇంటికి వచ్చేస్తుంది, మన మందసం మన దేశంలోకి వచ్చేస్తుందని పొంగిపోయారు. ఫిలిస్తీయులు ఈ మందసం ఫిలిస్తీయుల దేశంలో 7 నెలలు ఉండింది. 7 నెలలు సుమారు 1000 మంది చచ్చిపోయారు. మందసాన్ని చూసిన ఇశ్రాయేలీలు కోతలన్నీ ఆపేసి అక్కడ ఉన్న లేవీయులు కొందరు పరిగెత్తుకుని పోయి ఆ మందసాన్ని బండి మీద నుంచి దించి ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ రాయి మీద మందసాన్ని పెట్టి ఆ తీసుకొని వచ్చిన బండిని పగలగొట్టి ఆ ఎద్దులను చంపి ఒక బలిపీఠం కట్టి కట్టెలను కాల్చి బలిపీఠం మీద ఈ ఆవులని దహించి దేవునిని సంతోషపరిచారు. అక్కడి వరకు ఫిలిస్తీయుల సర్దారులు కూడా చూచారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడి వరకు దేవుడు కూడా సంతోషించాడు, వాళ్ళని దీవించాడు. ఈ బెత్షెమోషు వారికి మరి ఏమొచ్చిందో తెలియదు కానీ, అయితే పాప పరిహారార్థమై ఫిలిస్తీయులు 5 పందికొక్కులని, బంగారు పందికొక్కులని ఆ బండి మీద పెట్టారు. ఈ 5 గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి, అది చెప్పడానికి సమయం నాకు చాలదు. పందికొక్కులు అంటే వాళ్ళ దేవత పందికొక్కు. మన దేశంలో లేదేంటి ఎలక? సర్లేండి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ ఆ పందికొక్కులు రూపాన్ని బంగారపు ముద్దలు పెట్టి ఆ దేశం పంపించారు. వాళ్ళు బంగారం తీసుకొని బెత్షెమోషు వాళ్ళు ఇంకా పెట్టిలో ఎంత బంగారం ఉందో చూద్దామని వాళ్ళు ఇలా పెట్టి తెరిచారండి. దేవుని ప్రభావం మందసంలో నుంచి వచ్చి ఆ రోజు 50,070 మంది చచ్చిపోయారు. But one shot, 50,070 people were killed with the power of, or with the mighty of the Lord. భయపడిపోయారు ఇశ్రాయేలు. అప్పుడు వెంటనే లేవీయులకు, సర్దారులకు, పరిశుద్ధులకు కబురు పెట్టి, బాబోయ్ మందసం వచ్చేసింది రండి అనేసరికి సౌలు భయపడి, ఈ మందసాన్ని మనం తీసుకెళ్ళలేము, ఇలా పెట్టి తెరిస్తేనే 1,000 మంది చచ్చిపోయారు, దాన్ని మనం భరించలేమని ఆ యొక్క ప్రదేశంలోనే, గిల్బోవ ప్రదేశంలోనే, ఆ ఏరియాలోనే అబీనాదాబ్ అని ఒకడు ఉన్నాడు. అతడు లేవీయుడు కాదు కానీ లేవీయుడికి అల్లుడు, కీసు కుమారుడు. కీసు కుమారుడు అంటే మళ్ళీ సౌలు తండ్రి అనుకోకండి, ఇంకొక కీసు ఉన్నాడు, వానికి 2 కుమారులు. ఎబినాజర్ అని ఒక అతను ఉన్నాడు, అతనికి 2 కూతుళ్ళు. అతను చనిపోయాడు. ఎబినాజర్ చనిపోయిన తర్వాత ఆ 2 కూతుళ్ళని ఈ కీసు పెళ్లి చేసుకున్నందువలన, అతనికి సంబంధమైనందువల్ల వీరు లేవీయుల్లోకి చేరి వీళ్ళు కూడా ఆ మందసం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కుమారుడు అబీనాదాబు కుమారుడు అనేటువంటి ఎలియాజరును ఆశీర్వదించి యాజకుడిగా నియమించారు. 20 సంవత్సరాలు అబీనాదాబు వారి ఇంటిలో ఉంచుకొని మందసాన్ని చక్కగా చూసుకుంటూ వచ్చాడు. ఇంతకీ మందసం అంటే ఏంది అది ఇప్పుడు నేను చెప్పడానికి అవదు. కానీ మందసంని ఆ ఇంట్లో ఉంచి 20 సంవత్సరాల తరువాత దావీదు పరిపాలనలోనికి వచ్చి అన్ని సక్రమంగా అయిన తరువాత ఈ ఫిలిస్తీయులతో యుద్ధం జరిగిన తర్వాత మందసంలోనికి వెళ్ళి చూచి ఆశ్చర్యపోయాడు. మందసం మందిరంలో లేదు. చాలా మందిరాల్లోనండి వాయిద్యాలు కూడా ఉండవు, చాలా మందిరంలోనండి దైవ సన్నిధి కూడా ఉండదు, చాలా మందిరంలోనూ దేవుని కృప కూడా ఉండదు. వాళ్ళు వెళ్తారు, ఏదో జరుగుద్ది, ఏదో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను ఆనందించింది ఈ మందిరంలో, నేను ముందు వచ్చి కూర్చుంటే ఆ పాటలు, ఆ ఆనందము, ఆ స్తుతులు చెల్లించడం, దేవుణ్ణి గణపరచడం, ఆహా, ఎక్కడో ఆ దేశం నుంచి వచ్చి కూడా మా వాళ్ళు ఇక్కడ కూడా పరిశుద్ధంగాను ఆత్మీయంగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారని ప్రభుని నేను వెనుకలు కూర్చొని స్తోత్రాలు చెల్లించిన. ఒక్కసారి అందరం చప్పట్లు కొట్టి, మీ అందరిని బట్టి మీరే చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచుదామండి. ఓకే, నా ఇందాక మనం అనుకున్నట్లు 30,000 మందితో దావీదు ఇప్పుడు మందసాన్ని తీసుకొని రావడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. దావీదు కూడా ఎంత గొప్పవాడైనా కొన్నిసార్లు చిన్న తప్పుటడుగులు వేస్తూ ఉంటాడు. దావీదు అంత భక్తుడే, దేవుని మీద గొప్ప ప్రేమ, దేవుడంటే హృదయానుసారి అయినటువంటి మనుషుడు ఈయన. కానీ
ఈయన కూడా ఒక కొత్త బండి చేశాడట 3వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో క్రొత్త బండి చేశాడట. ఈ బండి సంస్కృతి ఫిలిస్తీన్, మనది కాదు, అది బైబిల్ది కాదు, ఇశ్రాయేలుది కాదు, పరిశుద్ధులది కాదు. ఆ ఫిలిస్తీన్ మోడల్ని తీసుకొని బండి ఒకటి తయారు చేసి క్రొత్త బండి. తర్వాత ఎద్దులు కట్టాడు, వాళ్ళు ఆవులు కడితే ఈయన ఎద్దులు కట్టాడు, దాని మీద మందసం పెట్టింది. క్రొత్త బండి. ఇక్కడ కొంచెం ఆగుదాం, క్రొత్త సంవత్సరం కదా, అందుచేత క్రొత్త సంగతుల గురించి కొంచెం ఆగుదాం. ముందు మందసం, ఈ క్రొత్త బండి తయారవ్వాలి, బండి మీదకి మందసం రావాలి. అంటే మీరు క్రొత్తగా తయారవ్వాలి. గత రాత్రి నాకు తెలిసినంత మేరకు మీ అందరినీ తైలాభిషేకం చేతను, దేవుని కృప చేతను మీరందరూ ఎంపీ అయి క్రొత్త బండిగా తయారయ్యారని నేను అనుకుంటున్నాను. ఎంతమంది తయారయ్యారండి క్రొత్త బండిగా? దేవుని మందసం మీలోని తీసుకోవడానికి, దేవుని ఆత్మ తీసుకోవడానికి, దేవుని వాగ్దానాలు తీసుకోవడానికి. ఐ నో యు ఆర్ రెడీ. సో నా మందసం మీ మీదకి వస్తుంది. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కానీ, రోమ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏముందంటే, నూతన స్వభావం మీకు కలిగినప్పుడు. రోమపత్రికలో ఏముందంటే రూపాంతరము పొందాలి. యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినప్పుడు ఆ రూపాంతర కొండ మీద మోషేయు ఏలియాలు వచ్చారు. నీవు రూపాంతరం పొందినప్పుడు ప్రవక్తలను, దేవుని దూతలను నీతో సహవాసం చేస్తారు. You will have a fellowship with the angels of the Lord. I don't know whether you have fellowship. నేను చాలా మంది సాక్ష్యాలు విన్నాను, నాకు కూడా అనుభవం ఉన్నది. దూతలు వచ్చి నాతో మాట్లాడిన సన్నివేశాలు అనేక మాటలు నేను ఎరుగుదును. మీ గృహాల చుట్టూ, మీ గృహం చుట్టూ, మీ చుట్టూ దేవుని దూతలు సంచారం చేస్తుంటాయి. పరిచర్య దేవదూతలు ఉన్నారు, మీకు సహాయం చేసే దేవదూతలు ఉన్నారు, మీకు వార్తలు తీసుకొచ్చే దేవదూతలు ఉన్నారు, మీ పక్షంలో యుద్ధం చేసే దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల దగ్గరికి వచ్చినప్పుడు దానికి చాలా క్రేడర్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడం. మీ ఇంటిలో దేవదూతలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, కానీ మీకు తెలియకుండానే మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. సరే, ఈ ఈ ఈ ఈ క్రొత్త సంవత్సరంలోనికి వచ్చినప్పుడు, ఈ క్రొత్త పద్ధతిలోనికి వచ్చినప్పుడు మీరు రూపాంతరం. ఇందాక ఒక బ్రదర్ చెప్పారు, చర్చ్ నేను అమెరికాలో ఉండడం కంటే దేవునిలో ఉండడమే గొప్ప అని. ఆ సాక్ష్యం నేను చాలా ప్లీజ్ అయ్యాను. ఎస్, no matter which country you are into, no matter which job you are doing into, no matter what are you, no matter whether you are rich or poor, whether you are a man or woman, whether you are great or small, whether you are poor or rich, doesn't matter. దేవునిలో ఉన్నావా లేదా అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. దేవునిలో మీరింటే అన్నీ మీకు కలుగుతాయి. ఇకపోతే రూపాంతరం చెందినప్పుడు దేవునితో కనెక్టివిటీస్ పెరుగుతాయి. అది ఎలాంటి రూపాంతరం అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏముందంటే, నీలో పులిపిండిని తీసివేసి నిన్ను శ్రేష్టమైన ముద్దలో నుంచి చెక్కి తయారు చేస్తానన్నాడు. పులిపిండి, పనికిరాని పిండి. యోహాను సువార్తలోకి వెళ్తే పనికిరాని తీగలన్నింటినీ కత్తిరించేస్తాను, నువ్వు శ్రేష్టంగా ఫలించేలాగా చేస్తాను అన్నాడు. అంటే నీలో ఒక క్రొత్త ఆకారం, నీకు ఒక క్రొత్త ఆకారం, నీకు ఒక క్రొత్త రూపము, నీకు ఒక క్రొత్త శ్రేయస్సు కలిగేలాగా దేవుడు పులిపిండిని తీసేస్తాడు, శేషకట్టుని తీసేస్తాడు. పావురానికి శేషకట్టు ఉండదు, అందుకే అది పావురం నిష్కల్మషమైనది అయింది. మనలో పాప సంబంధమైన శేషకట్టు ఉండకూడదు. చేదు పుట్టించేది, అసహ్యత పుట్టించేది, హీనత్వాన్ని చేయించే ఆ శేషకట్టు మనలో నుంచి దేవుడు పులిపిండిని తీసేసి మనల్ని బాగు చేస్తాడు. ఇది తెలుసు కదా, బంగారం సరాబ దగ్గరకు పోతే అది కరిగించినప్పుడు ఎంత మంచి బంగారం నువ్వు ఇచ్చినా ఆ బంగారం మీద తెట్టు తేలుతుంది, తెట్టు మలినం. అప్పుడు ఆ సరాబ ఏం చేస్తాడంటే ఆ మలినాన్ని ఒక దీని గాజుతో తీసేస్తాడు, క్లీన్ చేసేస్తాడు. అప్పుడు నువ్వు ఒక శ్రేష్టమైన బంగారం అయ్యి, తీగల్లాగా తయారయ్యి, హారముగా తయారయ్యి నిగనిగనిగనిగలా ఆడిపోతావు. నీలో కూడా కొన్ని మలినాలు ఉన్నాయి, కొన్ని మస్తు ఉన్నాయి. నీవు మరిగించబడాలి, ఆత్మచేత మరిగించబడాలి, అగ్ని చేత మరిగించబడాలి. అప్పుడు నీలో ఉన్న మలినమంతా తీసివేసి, ఆ పులిపండంతా తీసివేసి నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగాను, శ్రేష్టమైన కుటుంబముగా నిన్ను మలచి ప్రభు తయారు చేస్తాడు. ఈ నూతన వత్సరానికి కొన్ని వాగ్దానాల గురించి నేను మీకు చెప్పాలి. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడు ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నానండి. యెషయా గ్రంథము
41:15 అలాగే 48:6 43:19 ఇవన్నీ కొన్ని మాటలు ఉన్నాయి, నేను చెప్తాను. ఇందులో మొదటి మాట ఏమిటంటే, నీ జీవితంలో ఒక నూతన క్రియ, 43:19 ఒక నూతన క్రియ నేను ఆరంభిస్తున్నాను టుడే. ఇట్ సేస్ నేడే అది ప్రారంభమవుతుంది. ఒక అద్భుతం, నీ జీవితానికి ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం. అది ఎలాంటి ఆశ్చర్యకార్యం అంటే, ఏ మనుషుడు నిర్గమకాండం 34:10 ఏమనుందంటే, ఏ మనుషుడు ఏ జాతికి ఏ ప్రపంచానికి ఎవ్వరికి చేయని కార్యము నీ బ్రతుకులో దేవుడు చేస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. నీ 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 వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంబంధాలు చూసేటప్పుడట, అటు 7 తరాలు ఇటే దేవుడు కూడా నేను దీవించేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవ్వరికి లేనిది నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రిసీవ్. తర్వాత యేసు ప్రభువు కూడా ఓ గాడిని పిల్లని నమ్మన్నప్పుడు ఏమన్నాడు, ఏ మనుష్యుడును దాని మీద కూర్చుండలేదు, దాన్ని తీసుకురా. ఇక్కడ దీని అర్థం ఏమిటో తెలిసిన, ఏ మనుష్యుడు ఎక్కని సింహాసనం నిన్ను ఎక్కిస్తాడు, ఏ మనుష్యుడు పొందని దీవెనను నువ్వు పొందుతావు, ఏ మనుష్యుడు అందుకోని ఆశీర్వాదాలు నువ్వు అందుకుంటావు, ఏ మనుష్యుడు ఎన్నడూ కనీసం డిజైర్ చేయనటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. సో this is what it is written very clearly in this book. ఇక్కడ ఇంకొక మాట చూసుకోండి, 41:15 అక్కడ ఏముందంటే, నిన్ను నునిపిడి మానుగా చేస్తానన్నాడు. నునిపిడి మాను అంటే రోలర్. నువ్వు ఒక రోలర్గా ఉంటావు. ఏ శత్రువుని ఎదుట నిలవలేడు, ఏ సైతానుని ఎదుట నిలవలేడు, ఏ జబ్బులుని ఎదుట నిలవలేవు, ఏ బాధలుని ఎదుట నిలవలేవు, ఏ సైతానుని ఎదుట నిలవలేడు, ఏ దెయ్యాలని ఎదుట నిలవలేవు. నునిపుడు మానైపోతావు అంటే ఎత్తులన్నీ పూడ్చేస్తావు, పల్లాలన్నీ పూడ్చేస్తావు, ఎత్తులన్నీ తీసేస్తావు, పల్లాలన్నీ పూడ్చేస్తావు. యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ టుడే. దట్స్ వాట్ ద వర్డ్ ఈజ్ మెన్షన్డ్ వెరీ వెరీ క్లియర్లీ. ఎవ్వరికి చేయని కార్యాలు, ఎవ్వరికి జరగని కార్యాలు. ఓ పాట ఉంది కదా, ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రొత్త సంవత్సరంలో ఈ క్రొత్తవన్నీ మీరు పొందుకొని ఈ క్రొత్త ఆశీర్వాదాలన్నీ మీకు కలగాలనేది నా ఆకాంక్ష. యెహోషువతో దేవుడు అంటాడు 3:4, యెహోషువ గ్రంథం 3:4, నీవు ఈ దినము నుంచి వెళ్ళే మార్గము క్రొత్తది, ఇంతకు ముందు నువ్వు వెళ్ళినది కాదది. చాలా జాగ్రత్తగా అడుగులేయాలి, ఈ మార్గంలో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఎద్దట కాలు జారి పడిపోతుందట. ఈ మార్గంలో నువ్వు కాలు జారిపోతావు, ఈ మార్గంలో నువ్వు పడిపోతావు, ఈ మార్గంలో నువ్వు జారిపోయే అవకాశం ఉంది. నాచుపట్టి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. అందుకు కవి ఏమన్నాడు తెలిసిన, పాచి పట్టిన ఎట్టి పాషాణ స్థలమిది, పాచి పట్టిన ఎట్టి పాషాణ స్థలమిది, అడుగులు మెల్లమెల్లగా వేయవలయు, క్రీస్తు అనేది బండపైన నిలిచి ఆత్మ సహాయముతో నిశ్చింతగా నిరంతరము సాగిపోవలే. ఆ ఆ ఆ క్రీస్తులో ఉండడం అంటే కొత్త బాటలో ప్రయాణించే పాచి పట్టిన ప్రదేశాలు ఇవన్నీ జారిపోతూ ఉంటాయి. ఉద్యోగం జారిపోతూ ఉంటుంది, జీవితం జారిపోతూ ఉంటుంది, కొన్ని దగ్గర భార్యలు జారిపోతూ ఉంటారు, కొన్ని దగ్గర పిల్లలు జారిపోతూ ఉంటారు, కొన్ని దగ్గర సమస్యలు జారిపోతూ ఉంటారు. బీ కేర్ఫుల్. అవన్నీ చూసుకొని అడుగులు మెల్లమెల్లగా వేయాలా. ప్రతి అడుగు నువ్వు కేర్ఫుల్గా వేయాలా, ప్రతి అడుగు యేసుక్రీస్తుతో వేయాలా, ప్రతి అడుగు నీవు జీవం కలిగి వేయాలా, ప్రతి అడుగు ప్రార్థనతో వేయాలా, ప్రతి అడుగు ప్రభువులో ఉండాలి, ప్రతి అడుగు ఆత్మతోటే జీవించాలి. బీ కేర్ఫుల్. యెహోషువకు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట అది. ఇది భయంకరమైన ప్రదేశంలో నువ్వు వెళ్ళబోతున్నావు, అడుగులు చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసుకుని వెళ్ళాలి.
మీకు బాగా పరిచయమైన వాక్కు హబక్కూకు గ్రంథం 3:2 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు నీ మీద ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 11:12. తర్వాత సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా ఆయన మీ ఎంబడే, మీతోనే, మీ కార్యాలతోనే, మీ పనులతోనే, ఆయన మీతోనే. దేవుడికి ఇంకేం పని లేదా, మన ఇంట్లోనే ఉంటున్నాడు అన్నట్టు మీతో కొడుతాడు. ఏమే నీ పనే ఆయన పని, నిన్ను దీవించడమే ఆయన పని, నీతో జీవించడమే ఆయన పని. దట్స్ వాట్ ఈస్ కమింగ్. సో దావీదు మందసమును తీసుకుని వెళ్ళి కొత్త బండిని తయారు చేసి మందసాన్ని పెట్టి ఆ ఎద్దులు కట్టి మందసం తీసుకుని వెళుతూ ఉంటే అక్కడ రాసి ఉందండి వాయిద్యాలంట. పెద్ద వాయిద్యాలు వాయించుకుని పోతున్నాం. ఇది మన హిందూ దేశంలో కూడా ఏవో కొన్ని బొమ్మలు పెట్టి దాని ముందు తాళాలు తప్పట్లు కొట్టి పరిగెత్తారు. ఇక్కడ నుంచి మోడల్ తీసుకుంది. మేము కూడా దేవుళ్ళ ముందుకు వెళ్తున్నాం శివరాత్రికి, వాటికి వీటికి, యేసుప్రభు నమ్ముకోక ముందు. ఆ గెంతడే ఇక్కడ మా వాళ్ళ గెంతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయా? ఆ దేశంలో, మన దేశంలో ఉన్న చాలా చాలా నాగరికతలు దిగుమతి అయినవి ఉన్నాయండి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే ఈ దావీదు గంతులు వేసుకొని ఆలిసిపోయి సొలసిపోయి మందసం ముందు పరిగెడుతూ ఉంటే చిన్న చినుకులు పడ్డాయి. ప్రజలందరూ శుభసూచనండి. చినుకులు శుభసూచన. మనోళ్ళకి చాలా ఆచారాలు ఉన్నాయండి, బయటికి కనబడరు కానీ బోల్డ్ అని ఉన్నాయండి, క్రీపినైపోయి ఉన్నాయి అవన్నీ. సరే, వాటి గురించి నేను చెప్పడానికి ఇట్స్ నాట్ ద పాయింట్. సో ఎద్దిలా జారింది, మందసం ఒరిగింది. ఆ మందసాన్ని తోలుతున్న వారు ఎలియాజరు కుమారులైనటువంటి ఉజ్జయ, అయ్యా ముందు నడుస్తున్నాడు, పక్కనేమో ఉజ్జయ ఉన్నాడు. ఆ మందసం ఇలా ఒరిగిపోతున్నప్పుడు ఆ మందసాన్ని పరిగెత్తుకుని పోయి చెయ్యలా చాచాడు. మందసానికి చెయ్యి తాకగానే అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎలియాజరు కుమారుడే కదా, 20 ఏళ్ళు పరిచర్య చేసిన వారి కుమారుడే కదా, మందసం ముడితే ఎందుకు చచ్చిపోయాడు? చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి సంఖ్యాకాండం 4:17 చూస్తే అహరోను కుమారులు మాత్రమే ఆ పరిశుద్ధమైనటువంటివన్నింటినీ కూడా కడగాలి, కప్పాలి, శుద్ధి చేయాలి, తయారు చేయాలి. మిగతా కహతీయులు కానీ మొరారీయులు కానీ వాళ్ళెవరు కూడా ఆ పరిశుద్ధమైనవి తాకకూడదు. తాకితే చచ్చిపోతారు అని 4:15 రాయబడి ఉన్నది. కనుక ఈ మొరారీయుడైనటువంటి ఈ వ్యక్తి యాజకుడే కానీ, యాజకుడి కొడుకే కానీ దాన్ని ముట్టుకోవడానికి వీడికి అధికారం లేదు. పడిపోతే పోనీ నీకే, నువ్వెవరు ముట్టుకోవడానికి? వెళ్ళి దాన్ని పట్టుకోపోయి తప్పక్కన చచ్చిపోయాడు. చాలా మాటలు బైబిల్ గ్రంథంలోనండి మంచి చేయడానికి వెళ్ళి కీడు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి చేయడానికే వెళ్ళాడు పాపం, కీడు తెచ్చుకున్నాడు. అననే సత్యాలు చూడండి. అందరూ చరస్థిరాస్తులు అమ్మేసి దేవునికి ఇచ్చేస్తున్నారని అందరూ అమ్మేస్తుంటే వీళ్ళు కూడా చరస్థిరాస్తులు అమ్మేసుకుని భార్య భర్తలు ఇద్దరు గుణించుకొని ఆలోచించుకొని డబ్బులు చూడబోయేసరికి కన్నులు కొంచెం దుడ్డుగులాడి అంత ఇవ్వలేక కొంత దాచుకొని భర్త కొంత తెచ్చిస్తే పేతురు ఊరుకున్నాడా? దేవుని సేవకుడు ఊరుకోడు. ఎంతకే అమ్మావా? భలే తమాషగా ఉంటుందండి. మా సంఘంలో మార్తమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె చాలా కాయల పడిపోయింది. మొక్కుకును, దేవా నాకు ఈ జబ్బు కానీ బాగా అయిపోతే నాకు గేదె ఉంది, గేదెని అమ్మేసి నీకు సమర్పించేస్తాను అని. జబ్బు బాగా అయిపోయింది. గేదెని మార్కెట్లోకి తీసుకెళ్ళింది అమ్మేయడం కొరకు. గేదెతో పాటు కోడి పుంజుని తీసుకెళ్ళింది. ఏమని బేరం పెడుతుందంటే కోడి పుంజుని 5,000 కొంటే గేదెని 200కి ఇస్తానంటుంది. గేదె 200 ఏంటి, కోడి పుంజు 5,000 ఏంటి అని అప్పుడు బేరగాడు పోయి ఏదైతే నాకేం పోయిందిలే మొత్తం మీద బేరం ఆడేసి ఆ గేదెని కోడి పుంజుని 2 కొనుక్కుపోయాడు. గేదెని అమ్మేసి తీసుకొచ్చి సంఘంలో సాక్ష్యం చెప్పి ఇదిగో దశమ భాగం తీసుకొస్తున్నాను, దేవుడు ఇచ్చింది సమర్పించుకున్నానని 200 తీసుకొచ్చి ఇచ్చింది. మొత్తం 200 గేదె 200కి వెళ్ళిందా అని అంటే అంతే ఇచ్చాడయ్యా.
నేను ఆశ్చర్యపోయాను. 200 ఏందబ్బా ప్రభువా, ఈమె గేదె పాపం చాలా చీప్కి వెళ్ళిపోయింది, 200. సంఘంలో చాలా మంది ఉన్నారు, అమ్మ మాకు చెప్తే ఆ 200లకు మేము కొనుక్కుందాం కదా, ఆ 200లకు మేము కొనుక్కుందాం కదా అన్నారు సంఘంలో చాలా మంది. ట్రిక్ తెలియదు. ఈవిడ ట్రిక్ వేసింది, కానీ ఆ దశంభాగం ఇచ్చి ఇంటికి వెళ్ళబోయేసరికి ఉన్నగే చచ్చిపోయింది. దేవుడి దగ్గర మన ట్రిక్లు, దేవుడి దగ్గర మన వేషాలు, దేవుడి దగ్గర మనం చేయాల్సిన పనులు, దేవుడి దగ్గర మొక్కుకున్నది కరెక్ట్గా ఇచ్చేయడం ఎంతైనా ఆశీర్వాదం దీని. సరే, ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు, ముట్టుకోవలసింది వదిలేయకూడదు. ముట్టుకోకూడదు పట్టుకొని ఆయన చచ్చిపోయాడు, ఇవ్వాల్సింది ఇవ్వకుండా సగం ఇచ్చి భర్త చచ్చిపోయాడు. ఆ తర్వాత సప్పేర కూడా ఏమి ఎరగందా ఇలాగ వెళ్ళి ప్రైజులాడయ్య గారు అంటారు. అప్పుడు పేతురు మళ్ళీ చూశాడు, నీ భర్తను పాత పెట్టి వారి యొక్క కాళ్ళు ఇంకా అరుగులోనికే రాలేదు. పేతురికి ఎంత ధైర్యం అండి, ఆవిడ కూడా కొబ్బరి పెట్టుకుంటే భర్తను తీసుకెళ్ళి పాత పెట్టేసేటట్టండి. ఈజ్ ఎ వెరీ కమాండర్. పేతురు చేపలు పెట్టినోడే కానీ ఎంత కమాండింగ్ స్పిరిట్ ఉందో చూడండి ఆయన. అప్పుడు ఆవిడ వచ్చి మా ఆయన ఏడి అని అంటే, ఇంతకే అమ్మావా, మీ ఆయన సంగతి తర్వాత కానీ నువ్వు ఇంతకే అమ్మావా, అంతకే అమ్మానయ్య గారు. ఆవిడ కూడా అక్కడే చచ్చిపోయింది. అబద్ధం ఆడినందుకు పాత నిబంధన కొత్త నిబంధన సంగమములో సపేరాలు, అన్న సపేరాలు మంచి చేయడానికి వెళ్ళి, దేవునికి ఇవ్వడానికి వెళ్ళి, దేవుని ఆశీర్వాదం పొందుదామని వెళ్ళి. నీకు బాగా జ్ఞాపకం ఉండాలి, కయ్యను హేబేలు వాళ్ళిద్దరూ ఆరాధనకు వచ్చారు దేవుని పర్వతం మీద. ఒకడేమో కాకరకాయలు కేకరకాయలు వాడు చేసిన వ్యవసాయంలో నుంచి కొన్ని కాయగూరలు తీసుకొచ్చి పెట్టాడు. హేబేలేమో శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వధించాడు. దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు, దేవుడు ఆయన దీవించాడు. కయ్యను కోపం వచ్చింది. అదే తెచ్చాడు కానీ కాయగూరలు కీరకాయలు గౌరవం లేదు, దేవుడి మీద గౌరవం లేదు, దేవుని మీద ఘనత లేదు, దేవునికి ఇచ్చే దాంట్లో గౌరవంగా ఇవ్వడం లేదు. అందుకు దేవుడు అసహ్యించుకున్నాడు. దానికి ఆయనకి చాలా చిన్నచూపు అనిపించి కోపం తెచ్చుకొని పరలోకంలో నుంచి దేవుడు దిగొచ్చి మాట్లాడుతూ ఉన్నా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడో తెలిసినందుకు ఆయనతో 3 సార్లు మాట్లాడాడు. ఒరే నీ కోపం ఎందుకురా, చిన్న ముఖం ఎందుకురా చిన్న ముచ్చుకున్నావు. మనలో కూడా నీకు కోపం వచ్చినప్పుడు భర్త మీద భార్యకో, భార్య మీద భర్తకు వచ్చినప్పుడు నువ్వు ఎంత బతిలాడు. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, చిన్న మాటకే కోపం వచ్చేసింది. ఆ కోపం వచ్చినప్పుడు వాట్ ఎవర్ యు డు, కయ్యని కోపం వచ్చేసినప్పుడు దేవుడు ఎంతో బతిమలాడాడు. 3 మార్లు దర్శించాడు. తమ్ముడు చంపేసిన తర్వాత ఒకసారి, ఆ తర్వాత ఇంకొకసారి. ఆయన రీకన్సిలేట్ అవ్వలేదు. రీకన్సిలేట్ అయ్యి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడని వాడాడంటే. సరే, మొత్తం మీద పుణ్యం చేయడానికి వెళ్ళి, మంచి చేయడానికి వెళ్ళి, క్షేమం చేయడానికి వెళ్ళి నష్టపోయిన బైబిల్లో నా దగ్గర ఒక లిస్టే ఉంది. నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను. సరే, వెంటనే చచ్చిపోగానే, అతను చనిపోగానే దావీదు చిన్నది వ్యసన పడ్డాడు. ఏమిలాగైపోయింది, మందసం ఊళ్ళోకి తీసుకెళ్దామంటే ఇతను చచ్చిపోయాడు కదా, నేను ఇప్పుడు ఏం చేయగలను అబ్బా, ఏం చేస్తే బాగుంటుంది. హబక్కూకు గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, జీవము కలిగిన చేతిలో పడుట, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం, చాలా కష్టం. దావీదు కూడా అమ్మాయి పోయి, అందుకే సౌలు వదిలేశాడు, అందుకే సౌలు దీన్ని లక్ష్య పెట్టలేదు, అందుకే సౌలుకు భయం వేసింది. మా మామగారు ఆయన మంచి పనే చేశాడు, అయితే నేనేదో ఈ రోడ్లాగా వచ్చేసాను మందసం పట్టుకుపోదామని అనుకొని వ్యసనపడి భయపడి మందసం, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒరే నాయన నువ్వు మందసం పెట్టుకెళ్ళండి, ఎవరు పెట్టుకెళ్తాడండి. కానీ ఒక అతను ఉన్నాడండి, ఓబేదేదోము. ఆయన పేరేం పేరు? ఓబేదేదోము. ఓబేదేదోము తెలుగులో. ఓబేదేదోము ఏం చేశాడంటే, దావీదు అతను వైపు చూపించి, నువ్వు మందసం పెట్టుకెళ్తావేట్రా బాయ్, మహద్భాగ్యం అండి, మహత్ప్రసాదం అండి, అంతకంటే భాగ్యమా? దేవుని మందసం అల్పుడనైన నా ఇంటికి రావడానికి నేను ఎంత భాగ్యవంతుడినండి. లెట్ ఇట్ కమ్ సో. బోయిస్తో రూత్ అంటది, ఏమి తెలిసి, ఆ మాట ఎంత షార్ప్గా ఉంటుందంటే, అయ్యా ఏమి తెలిసి దీనిరాలునైనా ఈమె మీద నీకు కృప కలిగింది, ఏమి చూచి
నన్ను ప్రేమించావు. ఏమి చూచి ఈ పరిస్థితి? మనల్ని ఏం చూసి ప్రభు అయిన దేవుడు ప్రేమించాడు? ప్రభు అయిన దేవుడు మనల్ని కనపరుస్తున్నాడు? ఏం చూసి మనల్ని కనికరిస్తున్నాడు? ఏం చూచి ఒబేదేదం అంటున్నాడు, మందసం నా ఇంటికి రావడమా? గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ బ్లెస్సింగ్, గ్రేట్ మిరకల్ అనుకొని ఒబేదేదం గ్లాడ్లీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. రాజేమో భయపడి వ్యసన పడ్డాడు. సామాన్యుడేమో మందిరాన్ని ఆ మహిమ కలిగినటువంటి మందసాన్ని ఇంటికి తీసుకుపోయాడు. మార్తా, మరియా, లాజరు యేసు ప్రభుని తలుపులు తెరచి గ్లాడ్లీ యాక్సెప్ట్ చేశారు. హేరోదు, యెరూషలేము వారు రిజెక్ట్ చేసేసారు యేసయ్య. మీలో కొంతమంది మందసాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి రిజెక్ట్ చేస్తారు. కానీ ఒబేదేదేమో గ్లాడ్లీ యాక్సెప్టెడ్. ప్లీజ్ వెల్కమ్ ది ఆల్టర్ ఆఫ్ ద కవెనెంట్, వీఆర్ వెల్కమింగ్ అనుకొని సంతోషంగా ఇంటికి తీసుకొని పోయి దాన్ని ఒక ప్రదేశంలో పెట్టి జాగ్రత్తగా సపరిచర్యలు, మందసానికి కావలసినవన్నీ కరెక్ట్గా యాక్యురేట్గా చేయగలుగుతున్నాడు. 3 నెలలే చేశాడు. జస్ట్ 3 months. వచ్చినప్పుడు మన బ్రదరు ఆ బయట నిలబడి, బ్రదర్ మేము 12 మందితో సంఘం ప్రారంభించినామండి, ఈవేళ అభివృద్ధి చెందుతుంది, ప్రార్థించండి అన్నాడు. నాకు కళ్ళ వెంబడింది. ఎస్, ఎవ్రీథింగ్ బిగిన్ విత్ ఎ స్మాల్ బిగినింగ్. ఇంకా ఈ సంఘము ప్రతి ఆదివారము జనములతో నిండుకొని, ఆశీర్వాదములతో నిండుకొని, దీవెనలతో నిండుకొని, ప్రార్థించు తల్లి దగ్గర ప్రార్థించుచు దేవుని కృపలు పొందుకొని, దేవుని ఆశీర్వాదములు పొందుకునే సంఘముగా ఉండాలి. న్యూ జెర్సీకి హెడ్గా తయారవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఇష్టం లేదా? గట్టిగా చెప్పండి. ఆమేన్. ఓకే, నా నలుగురు దొంగలు ఓ పంతులు గారి మేకపిల్లను కొంటే 9 దొంగలు కలిసి పంతులు గారిని కొట్టకూడదు, లాక్కోకూడదు, ఆయన వదిలేయాలి, మేకపిల్లని తీసుకోవాలి, ఏం చేద్దామా అని ఆలోచించారు. 4 చోట్ల కాశారు దారిలో. మొదట పంతులు గారు మేకపిల్లని సంతలో నుంచి తెస్తూ ఉంటే పంతులు గారిని చూసి, నమస్కారం అండి పంతులు గారు, ఏంటి కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు, కుక్కని పెంచుకుంటారు ఏంటండి అన్నాడు. వేదపది, ఎవడరా నువ్వు? మేకపిల్లను కొని యజ్ఞం కోసం పట్టుకెళ్తూ ఉంటే నువ్వేమిట్రా అర్చకును కుక్కంటావేమిట్రా అన్నాడు. సర్లేండి అయితే మీకే అర్థమవుతుంది కొండి అని పంపించాడు. మరి కొంచెం దూరం వెళ్ళిపోయారండి. వీళ్ళందరిది ఫ్యాబ్రికేటెడ్ వ్యవహారం, అక్కడ దగ్గర రెడీగా ఉన్నాడు. వాడిని చూసే, ఏమండే నమస్కారం అండి పంతులు గారు, ఒక్క పిల్లను బతికేస్తుండ్రా ఎట్టండే అన్నాడు. దేవుడు రాళ్ళ ఆయతో కూడా అలాగే అన్నాడు. కుక్క పిల్లలు రా, మేక పిల్లలు కొంటేను పోలండి, మీకు ఏదో బయర్లు గమ్మినట్టున్నాయి మీ కళ్ళు, కొండి అన్నాడు. 3వ చోటకి వెళ్ళబోయేసరికి వాడు కూడా ఇచ్చాడు. అంటే కుక్క పిల్లలు పట్టుకెళ్తుండ్రు ఏంటి, దేనికి, కుక్కలు కూడా పెంచుకుంటారు రేపు పంతులు ఈ మధ్య అన్నాడు. వీడికి నిజంగా అనుమానం వచ్చిందండి. మేకపిల్లని ఒకసారి దించి చూసి, ఏదో ఈ వ్యధఫలందరూ ఏదో చెప్తున్నారు కానీ ఇది మేకపిల్లేను అనుకొని మళ్ళీ భుజం మీద వేసుకొని మరి కొంచెం దూరం పోయాడు. 4వ వాడు ప్రత్యక్షమయ్యాడు. నమస్కారం అండి పంతులు గారు, ఏడు సార్ మీలాంటి కుక్కను ముట్టుకోవడం అపవిత్రమైన జంతువు కదా, దాన్ని ముట్టుకుంటారేంటండి, వదిలేయడం మానేసి ఏమిటది? ఒరే అందరూ అదే చెప్తున్నారా, నాకేమైనా అయిందా ఏమి? ఇది మేకపిల్లని కొన్నాను రా, 3400 ఇచ్చి కొన్నాను రా ఈ మేకపిల్లని, మీరేమిట్రా అలా చెబుతున్నారు? సర్లేండి అయితే మరి మీరు ఎంతమంది చెప్పినా మీరు నమ్మలేదంటే మేమందరం తప్ప మీరు రైటా? ఏదో పెదవది కుక్కలాగే ఉన్నది రైతేను అని వదిలేసి పంతులు గారు తుండేసుకొని పోయి చక్కగా ఈ దొంగ పట్టుకొని పట్టుకుపోయాడు. అలాగే దావీదు భయపడిపోయి మందసాన్ని, పరిశుద్ధ మందసాన్ని వదిలేశాడు. ఇక్కడ ఆగిపోయింది మనసు. చాలా హీనమైన పరిస్థితి వచ్చింది, పడిపోయింది. దేవుడు ఏం చేశాడో తెలుసునండి, వారి ఇంటి వారందరినీ దీవించాడు. స్పష్టంగా వ్రాయబడి ఉంది 6వ వచనము 13వ అధ్యాయము 1 దినవృత్తాంతముల గ్రంథంలో, ఇంటిలో కలిగిన ప్రతి దానిని దేవుడు దీవించాడట. ఒబేదేదోము ఇంటిని. ఏమండి, మందసం మీ ఇంటికి వస్తే ప్రతి దానికి దీవెన.
నీవు బయటకు వెళ్ళినప్పుడు దీవెన, లోపలికి వచ్చినప్పుడు దీవెన. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయే, అవన్నీ నీ ఇంటికి, నీ కుటుంబానికి కలుగుతుంది. నీవు ముట్టుకున్న ప్రతిదీ బ్లెస్సింగ్ ఉంటుంది. ప్రతి వస్తువు ఆశీర్వాదం పొందింది. ప్రతి దీవెన నీవు ఏం పని చేసినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. దేవుని మందసం నీ ఇంట్లో ఉండినప్పుడు, దేవుని ప్రభావం నీ ఇంట్లో ఉండినప్పుడు, దేవుని ఆత్మ నీ ఇంట్లో ఉండినప్పుడు, దేవుని వాక్యం నీ ఇంట్లో ఉండినప్పుడు, దేవుని సేవకుడు నీ ఇల్లు పెట్టినప్పుడు, దేవుని కృప మీకు తోడుగా ఉండినప్పుడు అన్ని ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఈ సంగతి అండి ఇట్టా పోయి చివరికి దావీదు రాజు దగ్గరికి చేరింది. మందసము ఉండుట వలన ఒబేదేము ఆశీర్వాదం పొందేశాడు. దావీదికి కూడా చిన్న అసూయ పుట్టింది. నా ఇంట్లోకి రావాల్సిన దీవెన ఒబేదేము పోయిందా? అరే విశాఖపట్నం భాషలో అయితే ఉడుక్కున్నాడు అంటారు. దావీదు ఒబేదేముకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూసి ఉడుక్కున్నాడు అంటే కుళ్ళుకున్నాడు, అసూయపడ్డాడు. వాడికి రావడం ఏంటి నాకు ఉండాలి కానీ, వాడు పొందడం ఏంటి నేను పొందుకోవాలి కానీ, వాడికి ఆత్మ రావడం ఏంటి నాకు రావాలి కానీ, వాడు దీవులు పొందడం ఏంటి నాకు రావాలి కానీ, నేను ప్రార్థన చేసిన రోగులు బాగోవాలి కానీ వాడు పొందుకోవడం ఏమిటి? అలాంటి అభిప్రాయం దావీదుకి కలిగింది. వెంటనే మళ్ళీ లేవీయులందరినీ కబురు పెట్టి లేవీయులతో అంతా గ్రంథాలన్నీ పరిశీలన చేసి అసలు మందసాన్ని ఎలా తీసుకురావాలి బ్రదరు, ఎందుకు అలాంటి అపఖ్యాతి జరిగింది, ఎందుకు అలా అపశృతి దొర్లింది, మళ్ళీ అలా దొరలకుండా ఉండడానికి మనం ఏం చేయాలని అందరూ కలిసి, లేవీయులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈసారి క్రమబద్ధత ప్రకారంగా మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరారు. ఏమిటి ఆ క్రమ పద్ధతి? మందసం ఎప్పుడు మొయ్యాలి కానీ మొయ్యించకూడదు. మందసం భుజాల మీద మొయ్యాలి కానీ ఎవరితోనూ మొయ్యించకూడదు. మందసాన్ని వాళ్ళే మొయ్యాలి కానీ ఎద్దుల బండి ఎక్కించకూడదు. అది ఫిలిస్తీన్ పద్ధతి. మన పద్ధతి ఏమిటంటే మందసాన్ని మొయ్యాలని లేవీయులు చెప్పేసరికి సరే అన్నాడు. వెళ్ళారు, మందసం తీసుకున్నారు. మందసం భుజం మీద వేసుకొని లేవీయులు నడుస్తున్నారు. అవన్నీ చదివారు. యెహోషువ గ్రంథంలో ఏం జరిగిందో, ఎరుకో కోటలో ఏం జరిగిందో, ఆ తర్వాత యోర్దాను నదికి వెళ్ళినప్పుడు నదులు ఎలా ఆగిపోయాయో అవన్నీ చదువుకొని యాక్సెప్ట్ చేసి దావీదు మందసాన్ని లేవీయులు భుజాల మీద పెట్టి తీసుకుని వచ్చినప్పుడు దావీదు ఆత్మపూర్ణుడైపోయాడండి. పరిపూర్ణమైన ఆత్మ వచ్చేసింది దావీదు మీదకి. అతను డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ ట్యూనిక్ ఎగిరిపోయింది, బట్టలు ఊడిపోయినాయి, గొడ్డలు ఊడిపోయి గంతులు వేసేస్తున్నాడట. ఓహో, పాట కూడా ఉన్నాయి కదండి. దావీదు వాలే నాట్యమాడి దేవాని స్తుతించేదను, దావీదు వాలే నాట్యమాడి. పాడతాంగానే అలా నాట్యం చేస్తామేమిటి మనం అన్నంత. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం, నాట్యమే చేయకూడదు, కథలేని కథలు. దావీదు వాలే నాట్యమాడి ప్రభువుని స్తుతించేదను. ఆ చెయ్యిలు కూడా పూర్తి కట్టండి. మా బ్రదరు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అని అనౌన్స్ చేస్తూనే ఉంటాడు. మనోళ్ళేమో ఏం చేస్తాడు పాప, మాకు కోయి డైరెక్టర్ కొట్టండి చప్పట్లు కొట్టండి అంటూనే ఉంటాడు. వీళ్ళు మాత్రం కొట్టండి. పాట కూడా పాడుతుంటాడు. దావీదు వాలే నాట్యమాడి. నాట్యం మాత్రం ఉండదండి, పెదవులతోటే. అదండి ప్రాబ్లం. సరే, మొత్తం మీద దావీదు నాట్యం చేసి మహామహిమతో మహాప్రభావంతో దావీదు మందిరాన్ని తీసుకుని వచ్చి రక్షించు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుపోయి దానిని పెట్టి అభిషేకించి ఆశీర్వదించి కృపలన్నింటిని కురమరించి చేసిన తర్వాత ముందు ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్. దైవాభిషేకము, దైవాశీర్వాదము, దేవుని క్షేమము, దేవుని కృప ఆయన మీదకి వచ్చేసింది. ఆ బ్లెస్సింగ్ అలా చేతులతో పట్టుకున్నాడు. Now I will go and bless my wife. Now I will go and bless my family. అనుకున్న బ్లెస్సింగ్ పట్టుకోని వెళ్తున్నాడు. ఈయన గెంతులు వేసుకుని వస్తున్నప్పుడు కిటికీ తెరచి చూసింది భార్య, అమ్మగోరు. అమ్మగోరు కిటికీలో నుంచి చూశారు. ఈ అమ్మగారు ఎవరు? సౌలు కూతురు మిఖాలు. కృతజ్ఞత ఉండదండి కొందరికి. తండ్రి దావీదు మీద కోపం వచ్చి ఎవరికో పెళ్లి చేసి ఇస్తే వాడు ఎక్కడికో పట్టుకుపోతే రాజ్యంలోనికి రాగానే దావీదు ముందు చేసిన పని ఏంటంటే ఎవరైనా నా భార్యను తీసుకురండి రా. వెళ్ళి ఆ భార్యని మిఖాలను తీసుకొస్తుంటే ఆ పెళ్లి చేసేసిన భర్త అది ఏడ్చుకొని చాలా దూరం వచ్చాడట. నా భార్యో, నా అందమైన భార్యో అనుకొని ఆ సైనికులే తనమంటా పోతావరా అని తండ్రి అగిలిశాడు. దావీదు భార్య కోపం వచ్చేదో చేశాడు సౌలు. ఆ భార్య ఈ వేళ కిటికీలో నుంచి చూశాడుతుంది.
గొర్రెలు కాసుకున్నోడికి ఎంతకంటే ఏమొస్తుంది? ఈవిడేమో రాజ కుటుంబంలో పుట్టింది, దావీదేమో గొర్రెలు కాసుకున్నాడు. సీదా ఆత్మ సంగతి, అభిషేకం సంగతి, వాక్యము సంగతి, రక్షణ అది వదిలేసింది, హీనపరిచింది. ఆయన దీవునితో వచ్చినప్పుడు బాగ్యంతవయ్యా, హీనమైన పనికత్తుల ముందు బలెగ్గెంతావు. నేను చూశాను, చాలా బలెగ్గెంతున్నావు. గొర్రెలు కాసుకుని బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నువ్వు. నీకు లాభం లేదు ఈ ఆశీర్వాదం అనుకుని వెళ్ళిపోయాడు. ఆమె జీవితంలో పిల్లలు కలగలేదు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకోవాలి కానీ రిజెక్ట్ చేయకూడదు. దావీదు ఆశీర్వాదంతో వచ్చినప్పుడు మిఖాయేలు రిజెక్ట్ చేసేసింది. షీ రిజెక్టెడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఈ కొత్త సంవత్సరము, ఈ మొదటి దినమున, ఈ మధ్యాహ్న కాలమందు మీరు ఎవరు దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చినప్పుడు రిజెక్ట్ చేయవద్దండి. I wanted you to receive the blessing of the Lord. ముందు దావీదు రిసీవ్ చేసుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలందరినీ దావీదు బ్లెస్ చేశాడు. ఈ దినము సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ I wanted you to receive the same kind of blessing as David received. దావీదు పొందిన ఆ ఆశీర్వాదము మీ మీదకి, మీ కుటుంబాల మీదకి రావాలని నా యొక్క అభిప్రాయం. దయచేసి లేచి నిలబడతారా? ముందు పురుషులు దావీదు పొందిన ఆశీర్వాదం నా మీదకి రాని అని మీ రెండు చేతులు మీ నెత్తి మీద పెట్టుకుని అడగండి, ప్రభువా దావీదు ఆశీర్వాదం నాకు రానివ్వండి, దావీదు దీవెన నాకు రానివ్వండి, దావీదు అభిషేకం నాకు రానివ్వండి, దావీదు కృపలు నాకు రానివ్వండి, దావీదు మీదకి వచ్చిన ఆత్మ నా మీదకి రానివ్వండి, దావీదు దీవెనలన్నీ నా మీదకి రానివ్వండి అని ఈ కొత్త సంవత్సరం నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడు, నన్ను ప్రభువా ఆ తెట్టునంతా తీసివేయండి, పరిశుద్ధమైన బంగారంగా తయారు చేయండి, పులిపిండి లేని బంగారంగా తయారు చేయండి, మంచిగా అభిషేకించండి అని ప్రతి పురుషుడు మీ తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసుకోండి. Receive the blessing of the David. Receive the blessing of the Lord. Receive the blessing of the Holy Spirit. Receive the blessing of God. Okay, you have already received. In Jesus' name, I receive the blessing of David. Okay, now you take your blessing and go to your wife and your children. మీరు తీసుకున్న దీవెన నీ భార్య మీద తల ఉంచు, నీ భార్య మీద చేతులు ఉంచు. నీవు రిసీవ్ చేసుకున్న ఆశీర్వాదము వాళ్ళ మీద పెట్టు, వాళ్ళకి come on, go and touch your wife, go and touch your children, go and touch your blessing, receive. దావీదు ఏం చేశాడంటే వెళ్ళి ఆ యొక్క భార్యను ముట్టి ఆ దీవెనలన్నీ వాళ్ళకి ఇచ్చినట్లుగా మీరు కూడా మీ భార్యలకు, మీ తన భార్యలు లేని వాళ్ళు, భర్తలు లేని వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చేతుల పైకెత్తి, ప్రభువా దావీదు వంటి ఆశీర్వాదము ఇదిగో నా కుటుంబానికి, ఇదిగో నా తల్లిదండ్రులకు, ఇదిగో నా వాళ్ళందరికీ అనుగ్రహించని రెండు చేతులు పైకెత్తి ప్రార్థించండి. మహిమ కలిగిన తండ్రి, దావీదు మీదకి వచ్చిన ఆశీర్వాదము, దావీదు ఇంటి మీదకి వచ్చిన ఆశీర్వాదము, దావీదు కుటుంబం మీదకి వచ్చిన ఆశీర్వాదము ఈ పిల్లలందరికీ కలిగినట్లుగా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరి మీదకు ఆ ఆత్మను కుమ్మరించండి, ప్రతి ఒక్కరి మీద మీ మహిమ దించి రానివ్వండి, ప్రతి ఒక్కరిని అభిషేకించి దీవించి బలపరచండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అలా కూర్చోండి, ప్రొలాంగ్ చేయడానికి టైం చాలదు. ఈ దినము మనము ప్రభురాత్రి భోజనం బ్రదర్ ప్రభురాత్రి భోజనం ఇస్తున్నప్పుడు ఏ పాట మెరుగని ఆ పాట పాడించండి ప్లీజ్. ప్రభు బల దగ్గరకు మనము సమీపించబోతున్నాము. ఇది మొదటి దినం కనుక ప్రతి ఒక్కరూ ఆ బల దగ్గరికి రావాలని నేను కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఒక మాట చదువుతాను. బైబిల్ కలిగిన వాళ్ళందరూ నాతో పాటు తీసి పట్టుకోండి. 28వ వచనం నుంచి 31వ వచనం చివరి దాకా చదువుతాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మీరు ఇప్పుడు ప్రభురాత్రి బల దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని